అందరికీ హాయ్. ఈరోజు హారర్ స్టోరీ డూమస్ బీచ్ గురించి. ఇది గుజరాత్లోని సూరత్లో ఉంది. పగటిపూట ఎంతో మందికి ఆహ్లాదాన్ని అందించే ఈ బీచ్ రాత్రిపూట ఎంతో భయాన్ని కలిగిస్తుంది. నల్లటి ఇసుక, ఏదో గుర్తు తెలియని శబ్దాలు, ఆకారాలు, అరుపులు, ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కని ఒక మిస్టీరియస్ స్పాట్గా గుజరాత్లోని సూరత్లో మిగిలిపోయింది. ఇది మన ఇండియాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్లో ఒకటిగా గూగుల్ గుర్తించింది. అలాంటి ఒక భయంకరమైన ప్లేస్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ డూమస్ బీచ్ గురించి మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఏదైనా సరే ఒక హారబుల్ ఇన్సిడెంట్ మీకు తెలియాలి. ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయ్యేది సూర్య అనే ఒక మనిషి దగ్గర నుంచి. సూరికి మంజు అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. వాళ్ళిద్దరికి ఎగ్జాక్ట్గా 27 రోజుల క్రితం బ్రేకప్ అయింది. కానీ సూరికి మాత్రం మంజు అంటే చాలా చాలా ఇష్టం. తను వదులుకోవడం ఇష్టం లేదు. తనకి కాల్ చేసి ఒక్క లాస్ట్ టైం మరిద్దరం కలుద్దాం, నేను చెప్పేది నువ్వు ఒక్కసారి విను అని చెప్తాడు. దానికి మంజు కూడా సరే అంటుంది. ఎక్కడికి రావాలని ఒక క్వశ్చన్. డూమస్ బీచ్కి వచ్చేసాయి అని సూర్య అంటాడు. కానీ వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే వాళ్ళ జీవితం అనే తెల్లని పుస్తకంలో ఆ రోజు ఒక నల్లని పేజీలా మిగిలిపోతుందని వాళ్ళకి తెలీదు. మంజు తర్వాత రోజు సాయంత్రం 4:30 కల్లా ఆ డూమస్ బీచ్కి వచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది సూర్య కోసం. మంజు కళ్ళ ముందే సూర్యుడు అలా సముద్రం వెనకగా కిందకి జారుకుంటున్నాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా సూర్య కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మంజుకి అసలు ఏం అర్థం కాలేదు. వెయిట్ చేసి అలసిపోయిన మంజు ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని డెసిషన్ తీసుకొని కదులుతున్న సమయంలో సూర్య తనకి కాల్ చేస్తాడు. దగ్గరలోనే ఉన్నా, వచ్చేస్తున్నా, ప్లీజ్ నా కోసం ఇంకొంచెం టైం స్పెండ్ చేయవా అక్కడే అని. మంజు సరే అంటూ కాల్ కట్ చేస్తుంది. సమయం గడుస్తుంది. 6:30 అయింది. 7:30 దాటింది. సూర్య ఇంకా రాలేదు. ఆ బీచ్ చూడ్డానికి వచ్చిన వాళ్ళు, టైం పాస్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ మెల్లగా జారుకుంటున్నారు. ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిపోయింది. ఎవరళ్ళు కాళ్ళు వెళ్ళాలి, ఎవరి పనులు అనుకున్నాయి. బట్ మంజు ఒక పర్పస్ మీద వచ్చింది. సూర్యుని ఎలాగైనా సరే ఈ రోజుతో వదిలించుకోవాలి. సూర్య బీచ్ చేరుకునేసరికి టైం ఎగ్జాక్ట్గా 9:45 ఆర్ 10:20 లోపల ఉన్నాయనే రికార్డ్స్ చెప్తున్నాయి. సూర్య బీచ్కి వచ్చేసాడు. అటు ఇటు చూస్తున్నాడు. మంజు ఎక్కడా కనిపించలేదు. ఎటు చూసినా ఎటు వెతికినా ఒక్క మనిషి కూడా లేడు. సర్లే, ఎలాగో మంజు దగ్గర ఫోన్ ఉంది కదా, కాల్ చేస్తే ఎక్కడుందో చెప్తుంది అనుకున్న సూరి మంజుకు కాల్ చేశాడు. మంజు ఇట్లా నేను 4th ఫ్లోర్ దగ్గర ఉన్నాను, అక్కడికి వచ్చి నేను కనిపిస్తాను అని చెప్పింది. సూరి ఆ 4th పోల్ దగ్గరికి వెళ్ళాడు. గెస్ వాట్, అక్కడ ఎవరు లేరు. సూరి మళ్ళీ మంజుకు కాల్ చేశాడు. నేను ఇక్కడ 4th పోల్ దగ్గరే ఉన్నా, నువ్వెక్కడున్నావు? నీకేం మెంటలా? ఆడుకుంటున్నావు? ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు తమాషాలు పడుతున్నావు? నేను 4th పోల్ దగ్గరే ఉన్నా, నువ్వు ఇక్కడుంటే నాకు కనిపించాలి కదా. ఇదే విషయం మీద వాళ్ళ చాలాసేపు గొడవలు పడ్డారు. బట్ నెమ్మదిగా వాళ్ళిద్దరికీ అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకటే చోటున్నారు, కానీ ఒకరికొకరు కనిపించట్లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో వాళ్ళిద్దరికి 1% కూడా లేదు. టెన్షన్ పెరిగిపోతుంది. అప్పుడే ఒక పెద్ద ఉరుమురుముతుంది. కాల్ కట్ అవుతుంది. ఇప్పుడు దాకా కాల్లో ఉన్న తోడు ఇప్పుడు లేదు. వాళ్ళిద్దరూ ఒకే చోటున్నారు, ఒకే పోల్ దగ్గర నిలబడున్నారు. బట్ ఒకరికొకరు కనిపించట్లేదు. అంతలో మంజు వెనక ఏదో శబ్దాలు, ఎవరో గుంపుగా మనుషులు మాట్లాడుకుంటున్న స్వరాలు వినిపించాయి.
ఇంకోవైపు అసలు ఈ సముద్రంలో ఏం జరుగుతుందా అని ఆలోచిస్తున్న సూరికి ఒక గొంతు వినిపించింది. చుట్టూ ఎవరూ లేరు. అప్పుడు అర్థమైంది తనకి ఈ సముద్రమే తనని పిలుస్తుందని. ఆ గొంతు నేరుగా సముద్రంలోంచి వస్తుందని. ఆ శబ్దాలు, ఆ గొంతు ఎవరిది అని మంజు అటు ఇటు చూస్తుంటే అంతటి చీకట్లో తనకి ఒక 10 అడుగుల దూరంలో గుంపుగా, కనీసం వాళ్ళు ఒక 15-20 మంది ఉంటారనుకుంటా, మనుషులు కాదు, అవి నీడలు మాత్రమే, నడుస్తూ మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. నేను భ్రమపడుతున్నానేమో అని కళ్ళు తుడుచుకొని 2-3 సార్లు చూసిన మంజుకి ఒకటే దృశ్యం కనిపించింది. అక్కడ మనుషులు లేరు, కేవలం అవి నీడలు మాత్రమే. మరొక వైపు సూర్యుని ఒక భీకరమైన గొంతు సముద్రంలోకి అని పిలుస్తుంది. అలాగే సముద్రం వైపు చూస్తూ ఉన్న సూరికి దూరంలో ఒక రూపం కనిపించింది. అది ఒక ఆడ మనిషి రూపం. ఒళ్ళు మొత్తం కాలిపోయి ఉంది. సూర్య రూపాన్ని చూసిన తర్వాత ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. బతకాలంటే ధైర్యం చెయ్యాలి అని తన ఫోన్ తీసుకొని సిగ్నల్ కోసం వెతుకుతూ అటు ఇటు పరిగెత్తడం మొదలు పెట్టాడు. అలా పరిగెత్తిన సూరికి ఒక చోట సిగ్నల్ దొరికింది. మంజుకు ఫోన్ చేశాడు. నువ్వు ఇంకా 4th పోల్ దగ్గరే ఉన్నావా అని అడిగాడు. మంజు ఏడుస్తూ అవును అని సమాధానం ఇచ్చింది. విషయం అర్థమైన సూరి, నువ్వంటే నాకు చాలా ఇష్టం మంజు, నిన్ను కాపాడడానికి నీ పక్కన లేను, కాపాడాలనుకున్నా కాపాడలేను, కానీ నిన్ను బయటపడేసే ఒక సలహా మాత్రం ఇవ్వగలను. ఈ బీచ్ ఎంట్రన్స్ నుంచి వీలైనంత త్వరగా బయటపడు, మెయిన్ ఎంట్రన్స్ వరకు పరిగెత్తు అని చెప్పి ఫోన్ తను అక్కడే విసిరేసి అక్కడి నుంచి మెయిన్ డోర్ వైపు పరిగెడతాడు. మంజు కూడా సరే అని ఫోన్ని కట్ చేసి పరిగెడుతుంది. వాళ్ళిద్దరూ పరిగెడుతుంది ఒకటే చోట, కానీ ఒకరికొకరు కనిపించట్లేదు. అంతే. ఆ మెయిన్ ఎంట్రన్స్ ని దాటుకున్న తర్వాత సూరికి మంజు కనిపించింది. అప్పుడే అర్థమైంది సూరికి ఇది సాధారణమైన సముద్రం కాదని, ఈ సముద్రమే వాళ్ళతో ఇప్పటిదాకా ఆడుకుందని. మంజు సూర్యుడిని చూసిన తర్వాత తనని గట్టిగా వచ్చి కౌగిలించుకుంది. తన కళ్ళ నిండా కన్నీళ్ళు, తనని కాపాడినందుకు కృతజ్ఞత, ఇవన్నీ తన మొహంలో కనిపిస్తున్నాయి. ఆ సముద్రంలో ఎందుకు అలా జరిగిందో వాళ్ళకి తెలీదు. 1% క్లూ కూడా లేదు. వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తీరిపోయి వాళ్ళు కలిసిపోయారు, తిరిగి వెళ్ళిపోయారు. కథంతా చెప్పిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చెప్పకపోతే బాగుంటుందా? నేను చెప్తాను. అసలుకి నిజంగా ఆ డూమస్ బీచ్లో ఏం జరుగుతుంది? 16వ శతాబ్దం నుంచి, అంటే 16th సెంచరీ నుంచి ఆ డూమస్ బీచ్ చాలా ప్రసిద్ధి పొందింది. ఆ డూమస్ బీచ్ కు దగ్గరలో ఉండే గ్రామాల్లోని ప్రజలు చెప్పిన దాని ప్రకారం ఆ బీచ్ లో కొన్ని 100 సంవత్సరాల క్రితం గుజరాతీ హిందూస్ ని చనిపోయిన తర్వాత అక్కడ కాల్చేవారని, కాల్చిన తర్వాత కొన్ని ఏళ్ల పాటు బాగున్నా సరే తర్వాత నెమ్మదిగా ఆ సముద్రంలోని ఇసుక నల్లగా మారటం గమనించారని, బ్రిటిష్ ఎరాలో అంటే 18th సెంచరీ తర్వాత నుంచి అక్కడ కొన్ని వింత శబ్దాలు, వింత ఆకారాలు వినిపిస్తున్నట్టు కనిపిస్తున్నట్టు రిపోర్ట్ అయ్యాయని, ఆ బ్రిటిష్ సోల్జర్స్ కూడా ఆ బీచ్కి రాత్రిపూట వెళ్ళడానికి భయపడేవారని, ఆ చనిపోయిన గుజరాతీ హిందూస్ ఆత్మలు ఇంకా ఆ బీచ్లోనే తిరుగుతున్నాయని వాళ్ళు నమ్ముతారు.
ఇవన్నీ కట్టుకథలని నిరూపించడానికి వచ్చిన చాలా మంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ వాళ్ళ రీసెర్చ్ పూర్తయ్యేసరికి వాళ్ళ రిపోర్ట్స్లో తెల్ల కాగితాలు తప్ప ఇంత ఎవిడెన్స్ కూడా దొరకలేదు. సరదాగా ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు గూగుల్ని ఓపెన్ చేసి రాత్రిపూట డూమస్ బీచ్కి వెళ్ళొచ్చా అని అడగండి. అదేం చెప్తుందో మీరే ఒకసారి చదవండి. ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. ఇలాంటి ఒక రియల్ హాంటెడ్ ప్లేస్ ఉందని చెప్పడమే నా ఉద్దేశం. దీన్ని కవర్ చేశానే ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉండాలి కదా. మీకు వెళ్ళే అవకాశం ఉంటే డూమస్ బీచ్కి మీరు వెళ్తారా? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సీ యూ సూన్. వచ్చే గురువారం మళ్ళీ కలుసుకుంటాను.